హలో ఎవ్రీవన్. సో ఈరోజు మేము ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్తోని గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో అందుకే మీతో షేర్ చేస్తున్నాం, మీరు కూడా చూసేయండి. సో ఇక్కడ నేను 1 ప్యాకెట్ ఆఫ్ గులాబ్ జామున్ మిక్స్ని యూజ్ చేస్తున్నా. 1 ప్యాకెట్ అంటే 170 గ్రామ్స్. సో ఇప్పుడు మీరు దాన్ని ప్లేట్లో వేసేసుకున్నాము కదా, దాని తర్వాత 1 గ్లాస్ మిల్క్ తీసుకోండి. అట్లా అని చెప్పేసి 1 గ్లాస్ మొత్తం వేసేయద్దు, మెల్లమెల్లగా డో ఎట్లుంటుంది అట్లా చేసేసుకుని అట్లా వచ్చేంత వరకు నీట్గా కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి నాకు ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని 5 to 15 minutes అట్లా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఏమంటారు పాకం, అదే షుగర్ సిరప్ ఉంటుంది కదా, దాన్ని ప్రిపేర్ చేసుకుందాము. సో ఇక్కడ ఒక బౌల్లో హై ఫ్లేమ్లో నేను 1/2 kg షుగర్ వేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఒక 1.5 గ్లాస్ అన్నట్టు వాటర్ వేసేసుకుందాము. వేసుకొని దాన్ని నీట్గా మిక్స్ చేసుకుందాము. పాకం అనేది ఒక థిక్ కన్సిస్టెన్సీ లాగా కావాలి, అంటే అతుక్కుంటుంటే ఇట్లా ఇట్లా ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి నాకు ఎట్లా వచ్చింది పాకం, అట్లా రావాలన్నమాట. సో ఇట్లా పాకం అయిపోయిన తర్వాత ఒక 4 to 5 ఇలాచీస్ని దంచి వేసుకొని పక్కన మూత పెట్టుకుందాము. సో దాని తర్వాత మనం ఇందాక డో పిండి చేసుకున్నాం కదా, సో ఇప్పుడు వాటిని మనం బాల్స్ లాగా చేసుకుందాము. సో మెన్షన్ చేసి ఇస్తారనమాట ప్యాకెట్ మీద 35 బాల్స్ వస్తాయని. సేమ్ నాకు కూడా 35 బాల్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఒక అదే కడాయిలో ఆయిల్ వేసుకొని దాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాతనే బాల్స్ వేసుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాతనే వేస్తే సరిగ్గా ఉడకవు అండ్ క్రాక్స్ వచ్చేస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత వేసుకుంటే నీట్గా ఉంటుంది, క్రాక్స్ కూడా రావన్నమాట. సో ఇక్కడ నాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను హై ఫ్లేమ్ నుంచి తీసేసి మీడియం ఫ్లేమ్కి లో ఫ్లేమ్కి పెట్టేసిన అనమాట. అట్లా పెడితే ఏమవుతుందంటే మనకి మళ్ళీ మాడకుండా అవుతాయి అన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే నాకు గోల్డెన్ బ్రౌన్ అయినాయి కదా, మళ్ళీ నేను లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నాకు చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ మంచి గులాబ్ జామ్ కలర్లో వచ్చేసినాయి అనమాట. సో ఇట్లా మనం ఇంకొంచెం ఒక 2-3 minutes అట్లా స్టోర్ చేసుకుంటూ ఉంటే ఇంకా నీట్ కలర్ వస్తుంది. చూడండి నాకు ఎంత బాగా వచ్చిందో కలర్. సో ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లో తీసుకొని పెట్టేసుకుందాం. సో ఇక్కడ నేను గులాబ్ జామున్స్ అన్నిటిని ఫ్రైడ్ అయిన వాటిని అన్నిటిని తీసుకెళ్ళి ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ చూడండి అది మన షుగర్ సిరప్ అనమాట. ఫ్రై చేసుకునేంత వరకు అది ఇంకొంచెం బాగా సెట్ అవుతుంది. సో దాని తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ని పెట్టేసుకొని కొంతసేపు నాననిస్తే చూసారా నాకు ఎంత బాగా పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ వచ్చినాయో. అవి లోపల నేను హై ఫ్లేమ్ ఇంకా లో ఫ్లేమ్లో చేస్తున్నందుకు నాకు మంచి సాఫ్ట్గా వచ్చినాయి అనమాట. సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.